సండే అంటేనే స్పెషల్ డే. అది కాకుండా మనం స్పెషల్ డిషెస్ చేసుకుంటే వారం మొత్తం ఏదో ఒకటి తింటాం. సో సండే మాత్రానికి స్పెషల్గా నోటికి రుచికరంగా చేసుకుని తింటాం. అది కాకుండా చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే. సో నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి చేపలు తెచ్చుకున్నాను. అమ్మ కట్టించింది, నాకు చాలా ఇష్టం. సో సగమేమో ఫ్రైకి ఉంచాను. ఇంత మటుకి ఈ సెట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేస్తే అల్లం పేస్ట్లోనే అన్నీ కలుపుకోవాలి. గసగసాలు, ధనియాలు వేయించి పెట్టుకోవాలి. కొంచెం మెంతులు, ఆ పేస్ట్ అలాగే వేస్తే చాలా బాగుండిద్ది. ఈ చేపల పులుసులో చాలా మట్టికి చింతపులుసు పోసుకోరు, అందుకే నీసు వాసన వచ్చింది. చింతపులుసు పోసుకొని వండుకుంటే చాలా బాగుండిద్ది. ఆ స్మెల్లే వేరేగా ఉండిద్ది. ప్లస్ మనము అల్లం పేస్ట్లో గసగసాలు, ధనియాలు వేస్తాం కాబట్టి చాలా బాగుండిద్ది. అల్లం, వెల్లిపాయలు ఇవి దంచి వేయాలి. అప్పుడు మస్తు స్మెల్ వచ్చింది. ఇంకా మనం ఏం వేయనవసరం లేదు. కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే ఇంకా బాగుంటాయి. ప్లస్ నాకు కర్రీ కంటే ఫ్రై అంటేనే చాలా నచ్చింది. ఇంకా అంటే కూరతో పాటు ముక్కలు కాకుండా ఫ్రై ముక్కలు తింటే ఇంకా బాగుండిద్ది. ప్లస్ నాకు చేపలో తలకాయ అంటే చాలా ఇష్టం. కూరలో తలకాయ ఫ్రై చేసుకోకూడదు. తలకాయ కూర వండుకుంటేనే చాలా బాగుండిద్ది, భలే ఉండిద్ది కదా. నాకు చేప తలకాయలు అంటే చాలా ఇష్టం. సో మా అమ్మ వండిన లేకపోతే నేను ఇక్కడ అత్తగారి ఇంట్లో వండుకున్న చేప తలకాయ తింటాను ఎక్కువ. ప్లస్ ఫ్రై తింటాను. సో మా అమ్మ చిన్నగా కట్ చేసింది, నాకు కోసుకోవటం రాదని చిన్న చిన్న ముక్కలు కోసి పంపించింది. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్.